చివరి దీపం. ఒక నగరంలో శ్రీను అనే యువకుడుండేవాడు. అతను మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు పగలంతా పనిచేసి రాత్రి అలసిపోయి ఇంటికి తిరిగి వచ్చాడు. రాత్రి ఫోన్ పక్కన పెట్టి పడుకున్నాడు. తరువాత అతనికి ఫోన్ వచ్చింది. తమ తాతగారి గ్రామానికి రమ్మని కబురు వచ్చింది. చాలా సంవత్సరాల తరువాత తన గ్రామానికి తిరిగి వచ్చాడు. గ్రామం చివర్లో అతని తాతయ్యకు చెందిన ఒక పాత ఇల్లుంది. ఆ ఇల్లు చాలా కాలంగా ఖాళీగా ఉంది. గ్రామంలో ఉన్నవాళ్లు ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు. ఆ ఇంట్లో రాత్రి ఒక దీపం వెలుగుతుంది, కాని అక్కడ ఎవరూ ఉండరు. శ్రీను ఆ మాటలు విని నవ్వుకున్నాడు. ఇవి పాత కథలు మాత్రమే అని అనుకున్నాడు. అతను అదే ఇంట్లో ఉండటం ప్రారంభించాడు. మొదటి రోజు ఏమీ జరగలేదు. రెండో రోజు రాత్రి సరిగ్గా అర్ధరాత్రి అయ్యింది. శ్రీను బయటికి వచ్చి ఇంటి వెనకాల చూశాడు. అక్కడ ఒక చిన్న గది ఉంది. ఆ గది కిటికీలో ఒక దీపం వెలుగుతోంది. అతను ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆ గది తలుపు బయట నుండి తాళం వేసి ఉంది. లోపల ఎవరూ లేకపోతే ఈ దీపం ఎలా వెలిగింది అని అనుకున్నాడు. అతను ధైర్యం చేసి తలుపు తెరిచాడు. లోపల ఒక పాత గది ఉంది. గదిలో ఒక చిన్న టేబులుంది. ఆ టేబుల్ మీద ఒక పాత నూనె దీపం వెలుగుతోంది. పక్కనే ఒక పాత డైరీ ఉంది. శ్రీను డైరీ తీసుకుని చదవటం ప్రారంభించాడు. ఆ డైరీ అతని తాతయ్యది. డైరీలో ఇలా వ్రాసుంది: ఈ దీపం నేను ప్రతిరాత్రీ వెలిగించేవాణ్ణి. ఎందుకంటే నా కొడుకు నగరానికి వెళ్ళి తిరిగి రాలేదు. అతను ఎప్పుడైనా తిరిగి వస్తే ఈ ఇంట్లో వెలుగు ఉండాలని. శ్రీను ఒక్కసారిగా నిశ్శబ్దంగా నిలిచిపోయాడు. ఎందుకంటే ఆ కొడుకు అంటే శ్రీను తండ్రే. అప్పుడతనికి అర్థమైంది, తాతయ్య మరణించిన తరువాత కూడా ఆ గదిలో ఎవరో ప్రతిరాత్రీ దీపం వెలిగిస్తున్నారు. కాని ఆ ఇంట్లో ఇప్పటికీ ఎవరూ ఉండరు. శ్రీను ఆ రాత్రి ఆలోచిస్తూ బయటికి వచ్చాడు. ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి. అతను మెల్లగా అనుకున్నాడు, కొన్ని ప్రేమలు మరణం వచ్చినా ఆగవు. నీతి: మనల్ని ప్రేమించేవాళ్లు మనతో లేకపోయినా వాళ్ల ప్రేమ మన జీవితంలో వెలుగుగా ఉంటుంది.